గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామిరా. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హెడ్లైన్ చూద్దాం. నేడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. రేపటి నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ సెగ్మెంట్ల విస్తృత స్థాయి సమావేశాలు. లోక్సభ ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి అంశాలపై చర్చ. కేసీఆర్పై కుట్ర పన్నేందుకు రెండు జాతీయ పార్టీలు జటకట్టాయి. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొట్లాడేందుకు సిద్ధమన్న కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ తీరుతో భాగస్వామ్య పక్షాల బేజారు. చెల్లాచెదరవుతున్న ఇండియా కూటమి. గణతంత్ర దినోత్సవాలకు ముస్తాబైన భారతావని. ఢిల్లీ కర్తవ్య పథ్లో జెండా ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ముర్ము. రిపబ్లిక్ డే సందర్భంగా 132 మందికి పద్మ పురస్కారాలు. తెలంగాణ నుంచి 5గురికి వరించిన పద్మశ్రీ అవార్డులు. డీటెయిల్ చూస్తే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతను బీఆర్ఎస్ పార్టీ ఉధృతం చేసింది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు క్షేత్రస్థాయి అంశాలు, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సమావేశాల నిర్వహణ బాధ్యతను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పగించారు. ఈ నెల 27న సిద్దిపేట, బోత్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ, 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశాలను బీఆర్ఎస్ విజయవంతంగా పూర్తి చేసింది. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన సమావేశాలను హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించింది. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారీగా విస్తృత స్థాయి సమావేశాలను సైతం నిర్వహించనున్నట్లు కేటీఆర్ అప్పుడే ప్రకటించారు. ఈ సమావేశాల్లో గత ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకోవడంతో పాటు ఆ ఎన్నికల పోలింగ్ సరళి, స్థానికంగా ఉన్న అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అటు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సమావేశాలకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్పై కుట్ర పన్నేందుకు రెండు జాతీయ పార్టీలు జతకట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఎన్నికల్లో కొట్లాడతాయని చురకలంటించారు. అందులో భాగంగానే బండి సంజయ్ మాట్లాడుతున్నారని, అదానితో రేవంత్ రెడ్డి జతకట్టారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొట్లాడేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు మీడియాతో చిట్ చాట్లో పలు అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. దావోస్ పర్యటనలో నోటికొచ్చినట్లు మాట్లాడి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై పచ్చి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పేరుతో అంతర్జాతీయ వేదికలపై రేవంత్ అబద్ధాలు చెబుతుంటే ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఉన్న రైతు బంధు ఇవ్వని రేవంత్ రెడ్డి
లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందే చెప్పామని, ప్రస్తుతం అదే జరుగుతుందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కన పెట్టి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దు అంటూ గతంలో కోర్టులో కేసులు వేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకుంటున్నారు అని చురకలంటించారు. ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి వస్తామన్నా తాము అదానిని రానివ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అదాని పెట్టుబడులు మోడీకే లాభమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయనతో ఒప్పందం ఎలా చేసుకున్నారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ లీడర్లు ఎన్ని రకాలుగా దృష్టి మరల్చే ప్రయత్నాలు చేసినా 420 హామీలు అమలు చేసేలా వెంటాడతామని స్పష్టం చేశారు. పార్లమెంటు స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని కేటీఆర్ గుర్తుకు చేశారు. త్వరలో 30,000 మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశాలుంటాయని చెప్పారు. 14 అసెంబ్లీ స్థానాలను స్వల్ప ఓట్ల మెజారిటీతో కోల్పోయామని గుర్తుకు చేశారు. మొన్న జరిగిన పార్లమెంటు సన్నాహక సమావేశంలో కార్యకర్తల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు కేటీఆర్. అటు కొత్త ప్రభుత్వంపై స్వల్ప కాలంలోనే పలు వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చిందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ఆటో డ్రైవర్ల సమస్యలపై పార్టీ తరపున కొట్లాడతామన్నారు. ఆత్మహత్య చేసుకున్న 9 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకుంటామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత స్వల్ప కాలంలో అనేక వర్గాలను దూరం చేసుకుందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టు పెట్టేలా కేఆర్ఎంబీ అంశంపై ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్టు, మెట్రో రద్దుపై ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని బంగారు తునకలా కాంగ్రెస్ కు అప్పగించామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2 జాతీయ పార్టీలు కేసీఆర్ పై కుట్ర పన్నేందుకు జతకట్టాయని దుయ్యబట్టారు. అందులో భాగంగానే బండి సంజయ్ మాట్లాడుతున్నారని, అదానితో రేవంత్ రెడ్డి జతకట్టారని తేల్చి చెప్పారు కేటీఆర్. హామీల అమలును పక్కన పెట్టిన విషయం ప్రజలకు తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతిపై బట్టి విక్రమార్క అసెంబ్లీలో తప్పుడు మాట చెప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఈ రోజు ఎలైట్ బార్లు పెడతామంటుందని మండిపడ్డారు. కాళేశ్వరంతో 1 ఎకరాకు నీళ్లు రాలేదంటూనే కొండ సురేఖ 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినమని ఎలా చెప్తుందన్నారు. పంటకు 500 బోనస్ మద్దతు ధర ఇస్తారా ఇవ్వరో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే జీవోలు ఇవ్వాలన్నారు. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఉంటుందన్నారు. త్వరలోనే పార్టీ మైనార్టీ విభాగం సమావేశం జరుగుతుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్లమెంటరీ ఎన్నికల సమావేశాలు ఉంటాయన్నారు. మోసం కాంగ్రెస్ నైజమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ అన్న ఆయన అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు వారాయని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ను వీడి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయంటూ ట్వీట్ చేశారు. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్ దేశ ప్రజలను ఏం మెప్పిస్తుందని ప్రశ్నించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదు, ఇండియా కూటమికి అంతకన్నా లేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేది ఆయా రాష్ట్రాల్లోని బలమైన పార్టీలేనని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ కథమంటూ ట్విట్టర్లో పేర్కొన్న కేటీఆర్ కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకమని తేల్చి చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమి విభేదాలతో ముక్కలవుతోంది. కాంగ్రెస్ తీరుతో భాగస్వామ్య పార్టీలు బేజారవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే తృణమూల్, ఆప్ ప్రకటించాయి. కూటమిలో ప్రధాన నేత అయిన నితీష్ కుమార్ సైతం గుడ్ బై చెప్పారు. కేరళలోనూ కాంగ్రెస్కు వామపక్షాలు హ్యాండ్ ఇచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ తీరుతో భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కడిగా కూటమిని వీడుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తృణమూల్ కాంగ్రెస్, ఆ రాష్ట్ర సీఎం అధినేత మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. పంజాబ్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ నేత సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. తాజాగా జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కూటమిని వీడడం దాదాపు ఖాయమైంది. ఆయన తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరనున్నట్టు తెలుస్తున్నది. బెంగాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ రాష్ట్ర సీఎం టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బుధవారమే ప్రకటించారు. ఒక పక్క సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించగా, తనతో సీట్ల గురించి ఏ కాంగ్రెస్ నేత చర్చించలేదంటూ మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయనివ్వండి, బెంగాల్లో మాత్రం ఆ పార్టీతో పొత్తును ఎంతమాత్రం అంగీకరించబోమని ఆమె తేల్చి చెప్పారు. అలాగే రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బెంగాల్ షెడ్యూల్ గురించి తనకెవరూ సమాచారం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఎన్నికల తర్వాతే పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అటు పశ్చిమ బెంగాల్లో తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించడానికి అసలు కారకుడు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రియన్ చెప్పారు. కూటమిలోనే ప్రధాన నేతల్లో ఒకరైన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పుడు బీజేపీ వైపు చూపులు చూస్తుండడం కూటమికి పెద్ద దెబ్బేనని భావించవచ్చు. కాంగ్రెస్ తో జట్టుకట్టిన నితీష్ గత 2-3 ఏళ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఇండియా కూటమిలోని ఆర్జేడీతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో నితీష్ తిరిగి బీజేపీ పంచన చేరాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అటు ఇంతకాలం నితీష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దరిదాపుల్లోకి రానివ్వబోమని బీరాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీజేపీ బీహార్ నేతలు నితీష్ రాకను వ్యతిరేకిస్తుండగా, జాతీయ నాయకులు మాత్రం ఇప్పటికే ఆయన పట్ల తమ సానుకూలతను వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీష్ బీజేపీ కూటమిలో చేరే ప్రతిపాదన వస్తే తమ పార్టీ తప్పనిసరిగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. అదే జరిగితే బీహార్లో కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ కు చెందిన ఆర్జేడీలు మాత్రమే కూటమిలో నిలుస్తాయి. ఒకవేళ నితీష్ కూటమిలో కొనసాగినా ఆర్జేడీ, జేడీయూలు చెరో 17 సీట్లు పంచుకుంటాయని భావిస్తున్నారు. మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో శివసేన రాష్ట్రంలో మొత్తం 48 సీట్లలో 23 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అదే కనుక జరిగితే మహావికాస్ అఘాడీలో ఉన్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ మిగిలిన 25 సీట్లను పంచుకోవాల్సి ఉంటుంది. కేరళలో కాంగ్రెస్ కు అధికార సిపిఎం హ్యాండ్ ఇచ్చింది. అక్కడ సిపిఎంతో కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు అసాధ్యమని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పట్టించుకోకపోవడంపై ఇప్పటికే పలుసార్లు ధ్వజమెత్తిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో ఎంతవరకు కలిసి వస్తారన్నది ప్రశ్నగా మారింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ లభించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నటుడు చిరంజీవికి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 132 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. వారితో పాటు అలనాటి నటి వైజయంతి మాల, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంలను పద్మవిభూషణ్ కు కేంద్రం ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన 5గురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తంగా అవార్డులు దక్కిన వారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. మరణానంతరం 9 మందికి అవార్డులను ప్రకటించారు.
అగ్రనటుడు చిరంజీవి భారత ప్రభుత్వం అందించే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్కు ఎంపికయ్యారు. అంతకుముందు ఆయనకు 2006లో పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా చౌటపాలెంలో జన్మించారు. 1972లో ఉధృతంగా సాగిన జై ఆంధ్ర ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. ఆయన నెల్లూరులో జరిగిన ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. 1999లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 2014లో మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2022 వరకు భారత 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. తెలంగాణకు చెందిన 5గురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, యాదాద్రి శిల్పకారుడు వేలు ఆనందాచారికి కళారంగంలో పద్మ పురస్కారాలు దక్కాయి. సాహిత్య రంగంలో ప్రముఖ సాహితీవేత్త కోరెళ్ల విఠలాచార్య కేతావత్ సోమ్లాల్ను పద్మశ్రీ వరించింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన దాసరి కొండప్ప తంత్రివాద్యమైన బుర్రవీణ కళాకారుడు. చాలా ప్రాంతాల్లో బుర్రవీణ వాయించి పలువురిని అలరింపజేస్తున్నాడు. బలగం సినిమాలో పాట పాడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొండప్ప ఫేమస్ అయ్యారు. జనగామ జిల్లా దేవరూపుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన గడ్డం సమ్మయ్య అంతరించిపోతున్న జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోస్తున్నారు. 1956లో జన్మించిన సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు. తండ్రి రామస్వామి నుంచి చిందు యక్షగానాన్ని నేర్చుకున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి హంస అవార్డు పొందిన బృందంలో సమ్మయ్య సభ్యుడు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో యక్షగానంలో రామాయణాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం సమ్మయ్య బృందానికి దక్కింది. తెలుగు రచయిత, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కోరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నింల గ్రామం. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని సుమారు 2 లక్షల పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చారు. ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లికి చెందిన శిల్పకారుడు వేలు ఆనందాచారి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. ఆలయ నిర్మాణంలో అదనపు స్థపతి సలహాదారుడిగా పనిచేశారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావితండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ సాహిత్య, విద్యారంగంలో విశేష సేవలు అందించారు. ఈయన బంజారాలకు అర్థమయ్యేలా భగవద్గీతను మలిచారు. 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. బంజారా జాతి జాగృతి కోసం 200కు పైగా పాటలు రాశారు. చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సాంస్కృతిక జీవనానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. తరతరాలుగా తెలంగాణ జన జీవితాల్లో భాగవతం పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతికోద్యమంలో ఈ కళారూపం కళాకారులు భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గడ్డం సమ్మయ్యతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజనకారులను కేసీఆర్ అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్ దక్కడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప అద్భుతమైన కళా నైపుణ్యంతో తెలంగాణ సంస్కృతి కళల్ని దేశమంతటికీ చాటి చెప్పారని ప్రశంసించారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలంగాణ నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.